హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేశంలో 4 రైల్వే ప్రాజెక్టులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. దాంట్లో సికింద్రాబాద్ నుంచి వాడి వారకి వెళ్ళే ప్రస్తుతం 2 లైన్లు నిర్మాణం మాత్రమే ఉందన్నమాట. దానికి అనుసంధానంగా 3 అదేవిధంగా 4 లైన్లకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడం జరిగింది. ఇది తెలంగాణలో మొదటిసారి రైల్వే మల్టీ ట్రాకింగ్ రైల్వే సిస్టమ్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఈ రైల్వే మార్గం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, అదేవిధంగా ఈ ప్రాజెక్టు వ్యయం ఎంత, ఎన్ని కిలోమీటర్లు ఈ ప్రాజెక్టు ఉంటుందనేది కూడా నేను మొత్తం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే సికింద్రాబాద్ మరియు వాడి మధ్య 3 అదేవిధంగా 4వ లైన్లకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడం జరిగింది. ఈ ప్రాజెక్టు మొత్తం వచ్చేసి 173 కిలోమీటర్లు అన్నమాట. దాదాపు 5,100 కోట్లతో నిర్మిస్తున్నారు. తెలంగాణలో తొలి అంతర్రాష్ట్ర మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఇది రాష్ట్రం నుంచి మొదటిసారిగా 4 లైన్ల అంతర్రాష్ట్ర రైలు మార్గం నిర్మాణం కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దాదాపు 12,300 కోట్ల విలువైన 4 రైల్వే ప్రాజెక్టులకు అయితే ఆమోదం తెలపడం జరిగింది. అందులో సికింద్రాబాద్ నుంచి వాడి మధ్య మల్టీ ట్రాకింగ్ నిర్మించేందుకు కూడా పచ్చజెండా ఊపిందని చెప్పొచ్చు. దాదాపు 5,100 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును 5 ఏళ్లలో పూర్తి చేయాలని కూడా లక్ష్యం పెట్టుకుంటుంది. దీనికి మొత్తం నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఈ మార్గంలో ప్రస్తుతం డబుల్ ట్రాక్ మాత్రమే ఉంది. ఈ నిర్ణయంతో 3 అదేవిధంగా 4 మార్గం పనులు కూడా చేపట్టనున్నారు. ఇది పూర్తయితే రాష్ట్రం నుంచి ముంబై వెళ్లే రైలు కూడా చాలా స్పీడ్కి పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మరిన్ని కొత్త రైళ్లు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా రైల్వే అధికారులు అయితే చెప్తుండడం జరిగింది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి వాడి మధ్య ఓన్లీ డబుల్ ట్రాక్ మాత్రమే ఉంది. దాని 3, 4 లైన్లకు ఎందుకు నిర్మిస్తున్నారంటే ఈ ప్లేస్ ఎక్కువగా రద్దీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి వెళ్లే మహారాష్ట్రలోని పూణేకి వెళ్లే శతాబ్ది ఎక్స్ప్రెస్, అదేవిధంగా ముంబై వెళ్లే హుస్సేన్ సాగర్, ఎల్టీటీ, ముంబై ఎక్స్ప్రెస్ తదితర రైలు కూడా వికారాబాద్ వాడి మార్గంలో ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటాయి. దాదాపు 10 నుంచి 15 ట్రైన్లు కూడా ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రూట్ నిత్యం 122% పైగా ఆక్యుపెన్సీ రేషియోతో కిటకిటలాడుతుంది. ఈ మార్గంలో అనేక సిమెంటు పరిశ్రమలు ఉండగా, అదేవిధంగా వివిధ ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులు, అదేవిధంగా సిమెంటు, స్టీలు రవాణా కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం 173 కిలోమీటర్లు ఈ పనులు చేపడుతున్నారు. దీంట్లో 49 కిలోమీటర్లు కర్ణాటకలో, 124 కిలోమీటర్లు తెలంగాణలో ఉంది. ఈ ప్రాజెక్టు గురించి దాదాపు 173 కిలోమీటర్లు అదేవిధంగా 5,000 కోట్లతో నిర్మిస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుండడం జరిగింది. రాబోయే రోజుల్లో సికింద్రాబాద్ వాడి 3 అదేవిధంగా 4 లైన్ల ప్రాజెక్టు కూడా తెలంగాణలో మౌలిక వసతులు అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది అని కూడా రైల్వే శాఖలో తెలంగాణకు ప్రధాని మోదీ నిరంతరం సహకరిస్తున్నారని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తుండడం జరిగింది. సో చూశారు కదా, సికింద్రాబాద్ వాడి మధ్య 3, 4వ లైన్లకు కూడా ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైపోతుంది, అదేవిధంగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది కూడా మొత్తం నేను ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా కదా. సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.